హలో ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఎస్ఎస్సి నుంచి వచ్చిన ఒక భారీ అప్డేట్ గురించి అండి. ఈ అప్డేట్ వల్ల చాలా మంది లైఫ్స్ అయితే మారబోతున్నాయండి. ఎవరైతే ఇప్పటి వరకు తక్కువ స్కోర్ వచ్చిందని బాధపడుతూ భయపడుతూ నిద్రలేని రాత్రులు గడిపారో ఈ రోజు నైట్ అయితే మీరు గుండెల మీద చేసుకుని హ్యాపీగా అయితే పడుకోవచ్చు. అలాంటి అప్డేట్ అండి ఇది. సో ఆ అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. సో మీరైతే ఎక్కడ వీడియో స్కిప్ అయితే చేయకండి. సో రైట్, ఇంక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ అప్డేట్ ఏంటంటే మనకి ప్రీవియస్ గా వచ్చిన ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్ వచ్చేసి 26,146 వేకెన్సీలు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. ఇది హోల్ ఓవర్ అందరికీ కలిపండి, మేల్ ఫిమేల్ అలాగే నక్సల్ అలాగే నాన్ నక్సల్ క్యాండిడేట్స్ అందరికీ కలిపి ఇప్పుడు మనకు కొత్తగా ఒక ఎక్స్ట్రా 20,000 అయితే మనకి వేకెన్సీలని యాడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనకున్న వేకెన్సీలు ఏంటంటే 46,617 వేకెన్సీలు అండి. సో ఇందులో ఏ కేటగిరీ ఎన్ని ఉన్నాయనేవి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. అయిపోయిన తర్వాత ఆంధ్ర అలాగే తెలంగాణ వాళ్ళలో నక్సల్ అలాగే నాన్ నక్సల్ లోని ఏ క్యాస్ట్ కి ఎన్ని వేకెన్సీలు అలాగే ఏ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని డిస్కస్ చేసుకుందాం. రైట్, అయితే మనకి ఓవరాల్ గా ఇప్పుడు మనకి బిఎస్ఎఫ్ మేల్ క్యాండిడేట్స్ గురించి చెప్తున్నానండి. బిఎస్ఎఫ్ మేల్ ఎస్సీలోని 1,521 ఉన్నాయి, అలాగే ఎస్టీలోని 978 ఉన్నాయండి. అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 2,145 ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 1,523 అయితే ఉన్నాయి. అలాగే యూఆర్ వచ్చేసి 4,060 ఉన్నాయండి. మొత్తం టోటల్గా అయితే 10,227 ఉన్నాయండి. వీడియో అయితే కొంచెం ఫాస్ట్గా చెప్తాను, ఎందుకంటే మీకు ఎక్కువ లెంత్ అయిపోవడం వల్ల బోర్ కొట్టే అవకాశం ఉంటుందని కొంచెం ఫాస్ట్గా చెప్తాను. మీ క్యాస్ట్ అలాగే మీ కేటగిరీ అనేది పాజ్ చేసుకొని చూడండి. సో మరీ వీడియో లెంత్గా అయిపోతుందని చెప్పి మీకు కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. రైట్, అలాగే సిఐఎస్ఎఫ్ వచ్చేసి 1,753 ఉన్నాయండి ఎస్సీ వాళ్ళకి. అలాగే ఎస్టీ వాళ్ళకి అయితే 1,131 ఉన్నాయి. అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 2,559 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 1,257 ఉన్నాయండి. అలాగే యూఆర్ వాళ్ళకి అయితే 4,858 అయితే ఉన్నాయి. టోటల్గా వీళ్ళకి 11,558 అయితే ఉన్నాయండి ఇప్పుడు. అలాగే సిఆర్పిఎఫ్ వాళ్ళకి 1,390 అయితే ఉన్నాయి, 891. అలాగే ఓబీసీ వాళ్ళకి 2,044. అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి 1,108. అలాగే యూఆర్ వాళ్ళకి 3,868. ఇక టోటల్ గా సిఆర్పిఎఫ్ వాళ్ళకి అయితే 9,301 వేకెన్సీ అయితే ఉంది. ఇక ఎస్ఎస్బి గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి 304 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి అయితే 158 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి అయితే 425 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 222 ఉన్నాయి, యూఆర్ వాళ్ళకి అయితే 775 ఉన్నాయండి. ఓవరాల్ గా 1,884 అయితే ఉన్నాయి. ఐటీబీపీకి వచ్చినట్లయితే మనకి 747 అయితే ఎస్సీ వాళ్ళకి ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి అయితే 616, ఓబీసీ వాళ్ళకి అయితే 1,052, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 521. ఇకపోతే యూఆర్ వచ్చేసి 2,391 అండి. టోటల్ 5,327 అయితే ఉండడం జరిగింది. ఇక ఏఆర్ అలాగే ఎస్ఎస్ఎఫ్ అయితే కొంచెం తక్కువ పోస్టులు ఉన్నాయండి. అవి ఇక్కడ స్క్రీన్ పైన అయితే వేస్తాను, అవి చూసుకోండి మీరే. అలాగే ఎన్సీబీ అయితే మనకు 0 అయితే ఉండడం జరిగింది. ఇకపోతే ఫీమేల్కి వచ్చేసి బిఎస్ఎఫ్ అనేది ఎస్సీ వాళ్ళకి 277 అయితే ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 172 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి అయితే 393 అయితే ఉన్నాయండి, ఈడబ్ల్యూఎస్ వరకు అయితే 267 ఉన్నాయి. అలాగే యూఆర్ వచ్చేసి 740 ఉన్నాయండి. టోటల్ గా ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 1,849 బిఎస్ఎఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. సిఎస్ఎఫ్ వచ్చేసి 308 అయితే ఎస్సీ వాళ్ళకి ఉన్నాయండి, ఎస్టీ వాళ్ళకి అయితే 184 అయితే ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 451 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వరకు 225 అయితే ఉన్నాయి, యూఆర్ వాళ్ళకి వచ్చేసి 906 అయితే ఉన్నాయి. టోటల్ గా 2,074 అయితే సిఎస్ఎఫ్ పోస్టులు ఫీమేల్ కి అయితే ఉన్నాయండి. ఇకపోతే సిఆర్పిఎఫ్ వచ్చేసి 11 పోస్టులు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 22, ఈడబ్ల్యూఎస్ వరకు 13, ఇక యూఆర్ వచ్చేసి 60 అండి. టోటల్ గా 109 పోస్టులు అయితే సిఆర్పిఎఫ్ ఫీమేల్ కి అయితే ఉన్నాయండి. ఎస్ఎస్బి అయితే 16 ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వరకు 0, యూఆర్ వాళ్ళకి 19, టోటల్ గా 42 అయితే ఉన్నాయి. ఐటీబీపీ వచ్చేసి 138, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 110, ఓబీసీ వాళ్ళకి 192, ఈడబ్ల్యూఎస్ వరకు 65, యూఆర్ వాళ్ళకి 455 అండి. టోటల్ గా 960 ఐటీబీపీ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక ఏఆర్ అలాగే ఎస్ఎస్ఎఫ్ అనేవి మీకు స్క్రీన్ పైన వేస్తాను, అవి చూసేయండి. ఇవి మళ్ళీ మీకు చెప్తే కొద్దిగా లెంతీ అయిపోతుంది, అందుకే మీకు స్క్రీన్ పైన వేసేస్తున్నానండి. ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని చూసేయండి. సో ఈ టోటల్గా మనం కంపేర్ చేసినట్లయితే టోటల్గా మేల్లో ఎస్సీ వాళ్ళకి అయితే 6,032 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే ఎస్టీ వాళ్ళకి అయితే మొత్తం బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్బిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీ ఈ అన్ని పోస్టులు కలిపి ఎస్టీ వాళ్ళకి అందులో మేల్ వాళ్ళకి 4,318 అయితే ఉండడం జరిగింది, ఓబీసీ వాళ్ళకి 8,712 అయితే ఉండడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ వరకు 5,040 అయితే ఉండడం జరిగింది, యూఆర్ వాళ్ళకి 17,365 అయితే ఉండడం జరిగిందండి. ఇవన్నీ ఏంటంటే బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ ఈ అన్ని పోస్టులు కలిపి ఏ క్యాస్ట్ వైజ్ ఆ క్యాస్ట్ అయితే నేను చెప్పడం జరిగింది. ఇక టోటల్ గా మేల్ కి అయితే 41,467 పోస్టులు ఓవరాల్ అన్ని పోస్టుల మీద కలిపి ఉండడం జరిగిందండి. ఓవరాల్ అన్ని పోస్టుల మీద వేకెన్సీలు
ఓవరాల్గా మేల్కి అయితే 41,467 వేకెన్సీలు అయితే అన్ని పోస్టుల మీద కలిపి మేల్కి అయితే ఉండడం జరిగిందండి. ఇక ఫీమేల్కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 764, ఎస్టీ వాళ్ళకి 476, అలాగే ఓబీసీ వాళ్ళకి 1087, అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి 592, యూఆర్కి 2231, టోటల్ 5,150 వేకెన్సీలు అయితే అన్ని పోస్టుల మీద మనకి ఫీమేల్కి అయితే ఉండడం జరిగిందండి. సో ఈ మేల్ ప్లస్ ఫీమేల్ కలిపినట్లయితే మనకి 46,617 వేకెన్సీలు అయితే ఉండడం జరుగుతుందండి. సో ఇకపోతే ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని నక్సల్ ఏరియాస్ అలాగే నక్సల్ ఏరియాస్ కానివి అని వేరు చేసి ఉన్నాయి. నక్సల్ ఏరియాస్ వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు. సో పోస్ట్ బట్టి అయితే వేరీ అవుతుంటుందండి. పోస్ట్ అలాగే అప్లై చేసిన అప్లికేషన్ బట్టి అయితే కట్ ఆఫ్ వేరీ అవుతుందండి. మీకు ఈ యొక్క డీటెయిల్సే కాకుండా ఇండివిజువల్గా మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఏ పోస్టులు ఏ క్యాస్ట్లకి ఎన్నెన్ని వేకెన్సీలు వచ్చాయన్నది సపరేట్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక వీడియో కనిపిస్తుందండి. ఆ వీడియోని అయితే క్లిక్ చేయండి. లేదా నా ఛానల్లోని మీకు ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోని అయితే చూసి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది తెలుసుకోండి. ఇంకా ఇటువంటి ఉద్యోగ అవకాశాల గురించి అలాగే ఎస్ఎస్సి జీడీ యొక్క కంప్లీట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఎస్ఎస్సి జీడీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. గుడ్ బై అండి.